హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే పోయా ఈ మూవీకి అయితే పోయా. ఏంటంటే ఆ ఒకటి అడుగు మూవీకి అయితే నేనైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని నేనైతే అనుకున్నా. కానీ మ్యాట్రిమోనీ అని ఇదని అదని అసలు పూర్తి డిఫరెంట్ యాంగిల్లో అయితే మనకైతే మూవీ చూపించారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అల్లరి నరేష్ గారు ఈ మధ్య అయితే చాలా మంచి మంచి సినిమాలు నాంది మరియు ఉగ్ర మూవీ తీసేదనమాట. ఆయన యాక్షన్లో ఆయనలో పెద్ద హీరో ఉన్నాడని బయటకు అయితే అందరికీ కనిపించేలా అయితే చేశాడు. అలాంటి యాక్షన్ మూవీ తీసుంటే బాగుండేది. కానీ ఈ మూవీలో అనమాట ఆ విధమైన చేసి మ్యాట్రిమోనీ అని మరియు ఆ హీరోయిన్తో నాకు ఫస్ట్ హాఫ్ అనమాట పెళ్ళి కాలేదని ఫస్ట్ హాఫ్ మాత్రం అలా అయిపోయింది. ఈ మూవీలో నేను నవ్వుకున్నా అనే సీన్ అయితే ఒక్కడు కూడా నాకైతే అనిపించలేదు. ఏదో పక్కన వాళ్ళు నవ్విన దాన్ని చూసి నవ్వటం అని నేనైతే అనుకున్నాను అనమాట. ఆ విధంగా అయితే నాకైతే అనిపించింది. కానీ మూవీ బాగా తీస్తే ఆ ఒకటి అడక్కు అనే డౌట్ అయితే అందరికీ రాదు, కానీ నాకైతే వచ్చింది. అసలు పాత కమెడియన్స్ అప్పుడప్పుడు రావటం పోవటం ఏంటో నాకు అసలు ఏం అర్థం కాలేదు. మేము వచ్చాము అని చూపించడానికి మాత్రం చూపించారనమాట. నాకు అలా అనిపించింది. ఎందుకంటే ఉన్న కామెడీ మాత్రం కామెడీగా చూపిస్తుంటే బాగుండేది. ఏదో ట్విస్టులు ఏదో ఒక రకమైన మెసేజ్ చూపించాలని మనకైతే చూపిస్తారనమాట. కానీ ఆ మెసేజ్ అంత బాగా జనాలకైతే ఎక్కదు. ఆ విధంగా అయితే నాకైతే అనిపించింది. ఇంకా ఏంటంటే అసలు వేరే డిఫరెంట్ యాంగిల్లో అయితే నేను ఈ మూవీని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా ఎంతైనా నాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా అయితే ఈ మూవీ అయితే నాకు అనిపించింది. అసలు అల్లరి నరేష్ గారు ఈ విధమైన మూవీస్ తీయకూడదు నాకు తెలిసి అనమాట. కామెడీ ఆయన యాక్షన్ హీరోగా ఉన్న చాలా మంచి ఈ ఎనర్జీతో అనమాట మూవీస్ క్యారెక్టర్ అయితే ఇరగదీస్తాడు. కానీ మళ్ళీ కామెడీలోకి ఎందుకు పోతున్నాను నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ అనమాట, హీరోయిన్నే చిట్టియే. నాకు చాలా అంటే మూవీలో సాంగ్స్ కూడా అంత బాగాలేవు. ఆ విధంగా అయితే నాకు ఈ మూవీ ఎందుకు పోయాను రా అని నాకైతే అనిపించింది. నవ్వుకోవడానికి కామెడీ లేదు, మరియు మనకి ఏదో మెసేజ్ చేస్తారని చూపించారు కానీ ఏమీ లేదు. అప్పుడప్పుడు ఏదో ట్విస్టులు వింటున్నారు, కొత్త కొత్త క్యారెక్టర్ తీసుకొస్తున్నారు. నాకైతే అర్థం కాలేదు భయ్య. ఈ మూవీకి అయితే మీరు చూస్తేనే మీకు బాగా అర్థమైంది. నాకైతే ఈ విధంగా అర్థమైంది. అంటే ఒక్కో పర్సన్కి ఒక్కో విధంగా అయితే అర్థమవుతుంది. నాకైతే ఈ విధంగా అయితే అర్థమైంది. మీరు ఈ మూవీ చూసి ఏమనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.